శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తల్లతంపర గ్రామంలో రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, రాజాం ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహానికి ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభోత్సవం చేశారు. 3 టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందజేశారు. సంతకవిటి మండలం జొన్న రైతులకు మడ్డువలస ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మన మినిస్టర్ రామనాయుడు గారు అందులో భాగంగానే మన మొట్ట అన్ని ఒకే దగ్గర సదుపాయం. అలాగే మీరు కూడా గ్రామ పెద్దలందరూ కూడా ప్రోత్సాహం ఇవ్వడమే, గ్రామ సర్పంచ్ కూడా దగ్గరుండి అన్ని చేయడం కానీ చాలా సంతోషంగా ఉంది. అలాగే మనిషి అయిన తర్వాత కోరికలు అంటూ మరి ఉండకపోవడం అంటూ ఉండదు. ఖచ్చితంగా జగన్నాథం అడిగినట్టు ఈ 6 మాసాలు 1 ఏళ్ళలో మీ అందరూ కూడా వాటర్ వచ్చే విధంగా చేస్తామని కూడా సందర్భంగా మాటిస్తూ, అలాగే మన గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ కూడా ఒక్కొక్కటి రోడ్డు కానీ లేకపోతే ఇప్పుడే మాట్లాడినట్టు ఇరిగేషన్ సంబంధించి కూడా మనం ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు దృష్టికి తీసుకెళ్ళి మన నియోజకవర్గం సంబంధించి మధువలస, తోటపల్లి, అలాగే నారాయణపురం ఛానల్ కానీ సాయన్న గడ్డ, సాయన ఛానల్, ఆకులు గడ్డ ఇవన్నీ కూడా మరి ఈ 2 సంవత్సరాల్లో 100% ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం తీసుకొని ఉత్తరాంధ్రాకి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారని సందర్భంగా తెలియజేస్తూ తర్వాత సెంట్రల్ ఎంపీటీసీ గణేష్ గారు మాట్లాడుతుందో ఈ గ్రామాలన్నింటినీ అభివృద్ధి ఏదైతే హామీలు ఇచ్చారో దానికి మించిన అభివృద్ధి పనులు మన ఎమ్మెల్యే గారు ఈ ఊరు చేశారని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే సంతకవిటి మండలం తలతంపర గ్రామంలో ఈరోజు ఆర్బీకే అలాగే హెల్త్ వెల్నెస్ సెంటర్ని 2 కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సంతకవిటి మండలం సంబంధించి రైతులందరూ కూడా మడ్డువలస నుంచి వాటరు బాగు చేయడం వల్ల వాటర్ ఆపడం జరిగింది. దానివల్ల దగ్గర ఒక 7-8 కోట్లు లాస్ అవుతుందని రైతులు చెప్పిన వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎస్సీతోని, ఈఈతో, డిఈతో, అలాగే సిఈతో మాట్లాడి వాటర్ ఇప్పించడం జరిగింది. సో ఒక తడిస్తే టోటల్గా ఆరిపోవడం జరుగుతుంది. మరి ఆ విషయంలో కూడా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే గ్రామం సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కార్యాలయాలు కానీ అన్నీ కూడా మరి చక్కగా అన్నీ కూడా అందుబాటులో రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ జేజేఎం ద్వారా సంబంధించిన ఒక వాటర్ ప్రాజెక్ట్ ఒకటే రావాలి, అది కూడా త్వరలో మరి పవన్ కళ్యాణ్ కలిసి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సాధించుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి మన ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం కార్యకర్తకి 100 రూపాయలు కట్టిన ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఈరోజు దగ్గర ఒక 3గురికి ఇవ్వడం జరిగింది. మరి చాలా సంతోషంగా కార్యకర్తలు ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ద్వారా ఈరోజు అన్ని విధాల అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా సహాయ సహకారాలు చేసి ఏదైతే మీద తీసుకున్న డిసిషన్ అందరూ కూడా ఫాలో అవ్వడానికి కూడా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఉత్తరాంధ్రలో వస్తున్న ఆర్సిఎంఎల్ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, అలాగే లోకేష్ బాబు సాధిస్తున్న ఐటీకి సంబంధించిన ఇండస్ట్రీ అన్నీ కూడా ఉత్తరాంధ్ర యువతకి బాగా పనికొస్తాయని యువత అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తాను.